నమస్తే అందరికీ. ఈ సంవత్సరం 2025 సెప్టెంబరున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది సాధారణమైన చంద్రగ్రహణం కాదు. ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన అందరిపై భారీ ప్రభావం చూపుతుంది. ఇది 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇది 12 రాశులలో 4 రాశుల వారికి చెడు జరగబోతుంది. అష్ట కష్టాలు పడతారు. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం వలన ఏ రాశుల వారికి ప్రమాదం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రగ్రహణం ఎప్పుడు నిండు పౌర్ణమి రోజు మాత్రమే వస్తుంది. ఈ చంద్రగ్రహణం రాత్రి సెప్టెంబర్ 7, 2025 9:58కి మొదలవుతుంది. సెప్టెంబర్ 8, 2025 9:20కి పూర్తవుతుంది. మొత్తం 3 గంటల 28 నిమిషాల పాటు ఉంటుంది. అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అంటారు. గ్రహణం అనగానే మన అందరికీ తెలియని భయం మొదలవుతుంది. ముఖ్యంగా చంద్రగ్రహణం వలన మనసుపై తీవ్రంగా ప్రభావితం చూపుతుంది. చంద్రుడు మనకు కారకుడు. చంద్రుడు బలహీనపడినప్పుడు మన నిర్ణయాలు, భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. అలాంటిది చంద్రుడిపై రాహువు లేదా కేతువు నీడ పడినప్పుడు, అంటే గ్రహణం ఏర్పడినప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. చంద్రుడు పూర్తిగా రాహువు ఛాయలో కప్పబడిపోతాడు. ఇది కుంభరాశిలో జరుగుతూ ఉండటం వలన ఈ రాశితో పాటు దానిపై దృష్టి సారిస్తున్న ఇతర రాశులపై ప్రభావితం చూపుతుంది. దీని ప్రభావం 6 నెలల పాటు వారిపై ఉంటుంది. అందుకే ఈ సమయంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం చాలా కీలకం. మొదటిగా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ గ్రహణం రోజు జాగ్రత్తగా ఉండవలసిన రాశి 2వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఏకాగ్రత అనేది తక్కువ అవుతుంది. అందుకే ఈ రాశివారు ఆచితూచి నడుచుకోవాలి. 3వ రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ప్రమాదాలు, అవమానాలు, సమస్యలు సూచిస్తుంది. ఈ గ్రహణం వలన ఊహించని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ రాశి చివరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఖర్చులు, కష్టాలు, రహస్య శత్రువులు, నిద్రలేమి వాటిని సూచిస్తుంది. ఈ రాశిలో గ్రహణం ఏర్పడటం వలన మీకు డబ్బులు నీళ్ళలా ఖర్చయిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న 4 రాశుల వారు 6 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ గ్రహణానికి అందరూ పాటించవలసిన నియమాలు: గ్రహణం సమయంలో వెలువడిన విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారతాయని, గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం మంచిది కాదని మన పెద్దలు అందరికీ తెలియజేశారు. అందుకే చంద్రగ్రహణం మొదలయ్యే 6 గంటల ముందు, 6 గంటల తరువాత భోజనం చేయకూడదని పెద్దలు చెబుతున్నారు. ఈ నియమాలు కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆహార సమస్యలు, జీర్ణశక్తి సరిగా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా గ్రహణం సమయంలో భోజనం చేస్తే వారు నరకానికి పోతారని మహర్షులు మానవాళికి తెలియజేశారు. కనుక గ్రహణం సమయంలో ఎవరు ఆహారం తినవద్దు. అలాగే మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు కానీ ఇతర ఆహార పదార్థాలపై దర్భగడ్డిని ఉంచాలి. అదేవిధంగా మీ ఇంటి పైన వేయాలి. గ్రహణం సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికిరణ శక్తిని నిశశక్తిగా మార్చే గుణం ఉంటుంది. దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. ఈ గ్రహణం అర్ధరాత్రి వచ్చినప్పటికీ మెలకువగా ఉండి దైవ నామస్మరణ చేస్తూ ఉండటం చాలా మంచిది. ఇక గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుగుదలలో చాలా మార్పులు వస్తాయి. ఎక్కువగా కానీ తక్కువగా కానీ పెరగడం లేదా చాలా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి తేడాలు ఉండటం వలన గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు అంటుంటారు. కాదని బయట తిరిగితే గర్భంలో శిశువుకి గ్రహణ మొర్రి వస్తుంది. ఇక మామూలు వారు గ్రహణం స్టార్ట్ అయ్యే ముందు పట్టు స్నానం చేస్తే మంచిది. ఈ సమయంలో భార్యాభర్తలు కలిసి ఉంటే పురుగుల సంతానం కలుగుతుంది. అదేవిధంగా గ్రహణం విడుపు స్నానం చేయాలి. ఈ సమయంలో ప్రయాణాలు చేయకూడదు. ఆ గ్రహణం తరువాత రోజు ఆ దర్భను తీసి శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మీకు అంతా శుభమే జరుగుతుంది. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.